దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క శ్రేష్టమైన నామములో దీవెనలు మరియు శుభములు మీకు కలుగునుగాక. ముఖ్యముగా ఈ లెంట్ కాలములో క్రైస్తవుల జీవితంలో ఉండవలసిన ముఖ్యమైన ఆధ్యాత్మిక కాలముగా ఈ లెంట్ దినాలను మనము జరుపుకొనుచున్నాం. ఈ కాలంలో మనము ఉపవాసం ద్వారా, ప్రార్థన ద్వారా, పశ్చాత్తాపం ద్వారా దేవుని దగ్గరికి చేరే సమయము అనేది మనం గమనించాలి. ఈరోజు మనము పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 22వ అధ్యాయము ధ్యానిస్తున్నాం. ఈ ధ్యానములో మనము యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క చివరి భోజనమును మనము గమనించగలం. యేసుక్రీస్తు ప్రభుల వారు చివరి భోజనముగా తనతో సహవాసము చేసిన తన శిష్యులతో కలిసి భుజించడము మనం చూడగలం. మరియు గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు ప్రభువు ప్రార్థించిన విధానమును మనము చూడగలము. మరియు ఆయన శ్రమలను ఏ విధంగా అనుభవించాడో ఈ యొక్క అధ్యాయములో మనము గమనించగలము. పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 22వ అధ్యాయము 19వ వచనం మనం గమనిస్తే ఈ విధంగా రాయబడి ఉన్నది. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీనిని చేయుడని చెప్పాను. ఇక్కడ మనము ఒక సత్యాన్ని గమనించాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు తాను మన కొరకు శ్రమలను మరియు శిలువను భరించినట్లుగా మనం గమనించాలి. యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితము నుంచి మనము నేర్చుకోవాల్సిన విషయములు ఏమిటి అంటే, క్రీస్తులో స్వార్థం లేదు. యేసుక్రీస్తు ప్రభు లోకంలో జీవించిన సమయంలో స్వార్థం లేని జీవితం జీవించాడు. అనగా ఆయన ఫాలోవర్స్గా, ఆయనను ఆరాధించే బిడ్డలుగా మొదటిగా మనలో కూడా స్వార్థం ఉండకూడదు. ఒకవేళ స్వార్థం ఉంటే ఆ స్వార్థాన్ని విడిచిపెట్టాలని దేవుడు ఆశపడుతున్నాడు. మన జీవితాన్ని దేవునికి సమర్పించాలి. ఈ గెత్సెమనే తోట అనుభవంలో మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు బాధతో, దుఃఖంతో గెత్సెమనే తోటలో ప్రార్థించినట్లుగా మనం చూడగలం. పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 22వ అధ్యాయము 41వ వచనం మనం ధ్యానిస్తే, ఆ చోటు చేరి ఆయన వారితో ఒక మాట అన్నాడు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయడని చెప్పినట్లుగా మనం గమనించగలం. అనగా ఈ లోకమనే శోధనలో మనం పడిపోకుండా జీవించాలి అంటే ప్రార్థన చాలా ప్రాముఖ్యము అనేది మనం గమనించాలి. 42వ వచనములో ఆయన వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాలుని ప్రార్థించినట్లుగా మనం గమనించగలం. మోకాల అనుభవం. అనేక మంది దైవ సేవకులు మోకాళ్ళ ప్రార్థన వలన అనేక మందిని రక్షించినట్లుగా మనం గమనించగలం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆ గెత్సెమనే తోటలో మోకరించి ప్రార్థించినట్లుగా మనము చూడగలం.
43వ వచనం మనం గమనిస్తే లూకా సువార్త 22వ అధ్యాయం 43వ వచనంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నారు. తండ్రి, ఈ గిన్నె నా ఎదురును తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించు, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించినట్లుగా మనం గమనించాలి. అనగా యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రార్థనలో మనం ముఖ్యంగా ఏమి గమనించాలంటే, నేను నిన్ను అడుగుతున్నాను దేవా, కానీ నేను అడిగేది కరెక్టో కాదో మరి నాకు తెలియదు, కానీ నా జీవితంలో కేవలము నీ చిత్తమే జరగాలి అని ప్రార్థన చేస్తున్నట్లుగా మనం గమనించగలం. ఇక్కడ మనము 3 విషయాలు గమనించాలి. ఒకటేమంటే, శ్రమలో ప్రార్థన చేయాలి. ఒకవేళ మన జీవితంలో ఎలాంటి శ్రమ వచ్చినను ప్రార్థన చేయాలి. రెండవదిగా, అనగా యేసుక్రీస్తు ప్రభు కూడా ఇదే విధంగా ఆయనకు శ్రమ వచ్చినప్పుడు, ఆయనకు బాధ వచ్చినప్పుడు, ఆయనకు దుఃఖం వచ్చినప్పుడు మరి ఆ బాధలో ఆయన ప్రార్థన చేసినట్లుగా మనం గమనించాలి గెస్తమైన తోటలో. మరి అదేవిధంగా ఈ లెంటు కాలములో మనం ఏం చేయాలి? లెంటు అనేది దేవుడు మనకు ఉచితంగా ఇచ్చిన ఒక గొప్ప వరము. ఈ 40 రోజులు దేవునితో గడపడానికి దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు. మరి మనం ఏం చేయాలి ఈ లెంటులు అంటే, ఒకటవదిగా ప్రార్థన చేయాలి. రెండవదిగా ఆ ప్రార్థనలో మనము దేవుని చిత్తాన్ని కోరాలి. నీ జీవితం ఎడల, నా జీవితం, మన అందరి జీవితం ఎడల దేవుని చిత్తం ఏమై ఉన్నదో అది దేవుణ్ణి ప్రార్థన ద్వారా మనము అడగాలి. రెండవదిగా దేవుని చిత్తానికి మనం లోబడాలి. అనగా యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ప్రార్థన ఇదే. ఆయన ప్రార్థన చేస్తూ, ప్రభువా, నా జీవితంలో నీ చిత్తమే జరగాలి అన్నట్లుగా మనం చూడగలం. అనగా మన ప్రార్థనలో కూడా ప్రభువా, నా చిత్తము కాదు, నీ చిత్తమే జరగాలి అని మనం ప్రార్థించాలి. మూడవదిగా, ప్రార్థనలో బలం ఉండాలి. అనగా యేసుక్రీస్తు ప్రభువు ప్రార్థించిన తర్వాత దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి, ఆయనను బలపరిచిరి అని వాక్యంలో మనం వింటున్నాం. అనగా మనం ప్రార్థన చేయనప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు బలాన్ని ఇస్తాడు. ప్రార్థనలో నడిపించే మరి ఆ యొక్క అనుభవము పరిశుద్ధాత్మ దేవుడే మనకు బోధపరుస్తాడు అనేది మనం గమనించాలి. అలాగే ఇక్కడ మనం గమనిస్తగిన హన్న ప్రార్థన చేసింది. తన జీవితంలో ఒక సమస్య, హన్న అనే స్త్రీకి ఆమె ప్రార్థన చేసింది. కానీ సంతానము కొరకు ప్రార్థన చేసింది, బాధతో ప్రార్థన చేసింది. కానీ దేవుడు ఆమె హృదయానుసారంగా చేసిన ప్రార్థనను ఆలకించినట్లుగా మనం గమనించగలం. దేవుడు విన్నాడు ఆమె ప్రార్థనను. రెండవదిగా ఆమెకు బలం ఇచ్చాడు, సంతానం ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థనలో శక్తి. ప్రార్థన దేవుడు వింటాడు, మన ప్రార్థన ద్వారా మనకు బలమునిస్తాడు. అదేవిధంగా మన కోరికలను మరి ఆయన సఫలపరుస్తాడు. ఇక్కడ హన్న తన జీవితంలో సమస్య, ఆ సమస్య కొరకు ఆమె ప్రార్థన చేసింది. ఆ ప్రార్థనలో బలం ఇచ్చాడు, సంతోషం ఇచ్చాడు, దేవునికి సంతానం ఇచ్చాడు. దేవునికి వందనాలు కలుగును గాక. మరి అదేవిధంగా ప్రార్థన మన దుఃఖాన్ని ఆశీర్వాదంగా మారుస్తుంది అనేది మనం గమనించాలి. ఎప్పటికైనా కానీ ఎలాంటి దుఃఖములను దాన్ని ఆశీర్వాదంగా మన ప్రార్థన మారుస్తుంది. బైబిల్లో మనం ఇంకా గమనిస్తగిన ఏలియా మరి భక్తుణ్ణి మనం చూడగలం, ప్రవక్తని ఏలియాను చూడగలం. ఆయన ప్రార్థన చాలా బలమైనది. రాజులు మొదటి గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనం మనం గమనిస్తగిన ఇక్కడ ఈ విధంగా రాయబడి ఉన్నది. ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బధీరు వృక్షం క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మటుకు చాలును, నా ప్రాణము తీసుకొనుమని ప్రార్థన చేశాను. ఇక్కడ మనం గమనిస్తగిన 5వ వచనం చూస్తగిన
మొదటి రాజులు 19:5 అతడు బదీర వృక్షం కింద పరుండి నిద్రిస్తుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి నీవు లేచి భోజనము చేయమని చెప్పాను. అనగా ఈ ప్రార్థనను, ఏలియా ప్రార్థనను మనం గమనిస్తగిన నిరుత్సాహంతో ఉన్న వారికి, అనగా ఏలియా నిరుత్సాహంగా ఉన్నాడు. ఇక ఈ జీవితం నాకు చాలు, ఈ మనుషులతో మరి నేను పోరాడలేను, కానీ నేను దేవుని కొరకు నిలబడ్డాను, కానీ ఈ మనుషులు మంచివారు కాదు, కానీ నాకు మరణం మేలు అని చెప్పి మరి ఆ యొక్క ఏలియా ప్రవక్త మరి తన ప్రాణమును విసుగు చెందాడు, తన ప్రాణంతో నిరుత్సాహపడ్డాడు, నేను ఎందుకు జీవించాలి ఈ లోకంలోని. అలాంటి సమయంలో ప్రియుడు దేవుని బిడ్డ, దేవుడు నూతన బలం ఇస్తాడు అనేది మనం గమనించాలి. ఎందుకంటే అతడు దుఃఖముతో ప్రార్థన చేస్తే, నిరుత్సాహంతో ప్రార్థన చేస్తే దేవుడు తన దూతను పంపించి ముట్టి లేచి భోజనం చేయమని అతనితో చెప్పినగా అతనికి బలం ఇచ్చిన ప్రార్థనలో ప్రియుడు దేవుని బిడ్డ. అందుకని మనం గమనిస్తగిన మన ప్రార్థన మనకు నూతన బలాన్ని ఇస్తుంది అనేది మనం గమనించాలి. ప్రార్థన చేయనప్పుడు దేవుడు మరి బలం ఇచ్చిన వారు, అనగా దేవుడు ఎవరినైతే దీవించాడో అలా వంటి చాలామంది ఉన్నారు. వారు ప్రార్థన చేసినప్పుడు వారి ప్రార్థన దేవుడు అంగీకరించాడు, వాళ్ళకి శక్తినిచ్చాడు, బలంనిచ్చాడు, వారి ప్రార్థనను సఫలం చేసినాడు దేవుడు. అలాంటి వారు చాలామంది బైబిల్లో ఉన్నారు. కానీ మనము కొద్ది మందిని మాత్రమే జ్ఞాపకం చేసుకుందాం. మొదటగా యేసుక్రీస్తు ప్రభు గెత్సేమనే తోటలో ప్రార్థన చేశాడు, దేవుడు అతనికి బలంనిచ్చాడు. యేసుక్రీస్తు ప్రభుల వారికి బలంనిచ్చాడు. రెండోదిగా మనం గమనిస్తే హన్నా ప్రార్థన చేస్తుంది. హన్నా బాధతో దుఃఖంతో ప్రార్థన చేస్తే దేవుడు ఆమెకు బలంనిచ్చాడు, సంతోషంనిచ్చాడు. మరి అదే విధముగా దావీదు ప్రార్థన చేశాడు పాపం చేసినప్పుడు, ప్రభువా నేను పాపిని ప్రభువా అని చెప్పి పశ్చాత్తాపడ్డాడు. దేవుడు అతని తన హృదయానుసారంగా చేసుకున్నాడు, అతనికి బలం ఇచ్చాడు, అతనికి తిరిగి క్షమించాడు. మరి ప్రియ దేవుని బిడ్డలరా, మరి అదేవిధంగా మనం గమనిస్తగిన ఏలియా ప్రార్థన చేశాడు, అతని ప్రాణం విసుకుపోయింది. కాబట్టి నిరుత్సాహంతో ఉన్న వ్యక్తికి మరి దేవుడు బలంనిచ్చాడు, అతన్ని తిరిగి మరి దీవించాడు. ప్రియుని దేవుని బిడ్డలరా, ఇంకంతేకాదు కానీ మనం గమనిస్తే అపోస్తలుడు పౌలు కూడా తన జీవితంలో బాధతో దుఃఖంతో మరి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు అతనికి బలంనిచ్చినట్టుగా మనం గమనించగలం. అనగా మన జీవితాలలో శోధనలు వస్తాయి, కానీ మనం జాగ్రత్తగా ఉండాలి, ఆత్మీయ మేలు కొలుపు కలిగి ఉండాలి మనం. అనగా యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రార్థన గురించి మనం గమనిస్తగిన యేసుక్రీస్తు ప్రభు మనకు ఏమని నేర్పించిన విధానం, ఆయన ప్రార్థన విధానమును మనం గమనిస్తగిన 22వ అధ్యాయం 41 ఆయన శిష్యులతో అంటున్న, మీరు శోధనలో ప్రవేశించకూడనట్లు ప్రార్థన చేయండి. మన జీవితాలలో అనగా మనం ప్రార్థన చేస్తగిన శోధనలో ప్రవేశించము అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ ప్రార్థనా జీవితం లేకుండా ఈ లోకంలో నువ్వు జీవిస్తగిన తప్పకుండా శోధకుడు నీ దగ్గరికి వస్తాడు, ఎందుకంటే నీలో ప్రార్థన జీవితం లేదు. అందుకే మనం 24 గంటలు అనగా 24 hours నీ నోటిలో స్తుతి ఉండాలి. నువ్వు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా, ఎక్కడ జాబ్ చేస్తున్నా, మరి ఎక్కడ నడుస్తున్నా, పండుకున్నా, లేచినా, తిరిగినా నీ నోట దేవుని స్తుతి ఉంటే, దేవుని ప్రార్థన ఉంటే, ఆ ప్రార్థన జీవితం నీలో ఉంటే అపవాది నీ దగ్గరికి రాడు అనేది మనం గమనించాలి. అందుకే మనం గమనిస్తే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు శిష్యులతో అంటున్నాడు, మీరు శోధనలో ప్రవేశించకుండా పాపం చేయాలి. అనగా మనం శోధనలో పడకూడదు అంటే ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. శోధనలో పడిన వ్యక్తులను మనము బైబిల్లో నుంచే గమనిద్దాం. మనం గమనిస్తే సంసోను అనే వ్యక్తిని మనం గమనిస్తే అతను శోధనలో పడ్డాడు, దేవుడు అతన్ని దీవించాడు, దేవుడు అతన్ని ఆశీర్వదించాడు, దేవుడు మంచి జీవితము అతనికి ఇచ్చాడు. కానీ తన యవ్వన కాలములో అతడు శోధనలో పడ్డాడు. ఆ శోధనలో పడినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డ అతనికి చాలా నష్టం కలిగింది. ప్రియమైన దేవుని బిడ్డ అనగా శోధన వలన సంసోను నష్టపోయాడు అనేది మనం గమనించాలి. అనగా ఎలాంటి నష్టం కలిగిందంటే దేవుని యొక్క శక్తిని కోల్పోయాడు. రెండవదిగా శత్రువుల చేతికి చిక్కిపోయాడు. మూడవదిగా తన కళ్ళు పోగొట్టుకున్నాడు ఆ శోధన వలన. నాలుగవదిగా
అవమానాన్ని భరించాడు. అందుకని మనం గమనిస్తే మనం పాపములో పడినప్పుడు, శోధనలో పడినప్పుడు ఆత్మీయ బలాన్ని పోగొట్టుకుంటాం. సంసోను జీవితంలో కూడా అదే జరిగింది. దేవుని యొక్క కృపను పోగొట్టుకున్నాడు, దేవుని యొక్క ఆదరణను పోగొట్టుకున్నాడు, దేవుని యొక్క సహాయమును, దేవుని యొక్క తోడును ఆ శోధనలో పడడం వలన పోగొట్టుకున్నట్లుగా మనం గమనించగలం. అందుకే ఈ శోధనలో పడినామంటే మన బలాన్ని పోగొట్టుకుంటాం, మనకున్న గౌరవాన్ని పోగొట్టుకుంటాం, దేవునితో ఉన్న సంబంధాన్ని కూడా నష్టపరుచుకుంటాం అనేది మనం గమనించాలి ప్రియుని దేవుని బిడ్డలారా. ఈ విధంగా ఉంటే ఎట్లా అని మనం ఆలోచించాల్సిన పని లేదు. ఈ విధంగా ఉంటే మరి ఈ విధంగా నేను నష్టపోతుంటే ఎట్లా అని చెప్పి మనం చింతించవలసిన పని లేదు. ఎందుకంటే నేను ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడంటే ఆయన నమ్మదగిన వాడు, కనికరం కలిగిన వాడు. మరి ఆయన మనల్ని కాపాడే దేవుడు అనేది మనం గమనించాలి. అనగా ఇక్కడ మనం గమనిస్తే సంసోను కూడా దేవుని బిడ్డే, కానీ అన్నీ పోగొట్టుకున్నాడు, నష్టపోయాడు. చివరికి అతను గుర్తించాడు, నేను తప్పు చేశాను, దేవుని యొక్క సహవాసాన్ని, దేవుని యొక్క తోడును నేను పోగొట్టుకున్నాను అని గుర్తించాడు. ఈ లోక వ్యసనాల కన్నా దేవుడే ముఖ్యము అని గుర్తించాడు. మన జీవితాల్లో కూడా మనం కూడా గమనిద్దాం. ఈ లోక అట్రాక్షన్, ఈ లోక ఆకర్షణకు గురై మన శరీరాన్ని, మన జీవితాన్ని, మన సమయాన్ని, మన కుటుంబాన్ని మనం వృధా చేసుకుంటున్నామేమో. సంసోను కూడా అదే చేశాడు. దేవుడిచ్చిన బలాన్ని దేవుని కొరకు ఉపయోగించుకోకుండా, దేవుడిచ్చిన జ్ఞానాన్ని దేవుని యొక్క సంఘం కొరకు, దేవుని యొక్క రాజ్య విస్తరణ కొరకు ఉపయోగించుకోకుండా, దేవుని ప్రజల కొరకు ఉపయోగించుకోకుండా, దేవుడిచ్చిన జ్ఞానాన్ని, దేవుడిచ్చిన బలాన్ని పరుల కొరకు ఉపయోగించాడు. తన శరీర ఏచ్ఛ నెరవేర్చుకుంటే కొరకు ఉపయోగించుకున్నాడు ప్రియమైన దేవుని బిడ్డల. అనగా దేవుని కన్నా ఈ లోక వ్యసనాలకు మరి ప్రాధాన్యత ఇచ్చాడు ప్రియమైన దేవుని బిడ్డల. అందుకే తెలుసుకున్నాడు, ఈ లోక వ్యసనాల కన్నా దేవుడే ముఖ్యము అని తాను నష్టపోయిన తర్వాత తెలుసుకున్నాడు. అందుకే ఒకవేళ మన జీవితంలో కూడా మనము కూడా ఇంకా తెలుసుకోకుంటే మన జీవితము శాశ్వతము కాదు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరు కూడా 1000 సంవత్సరాలు 2000 సంవత్సరాలు జీవించిన వారు ఈ లోకంలో లేరు. ఒక దినము మనం అందరము కూడా ఈ లోకం నుంచి ప్రయాణం చేయవలసిందే పరలోకానికి. ఎందుకంటే మనము ఈ లోకంలో యాత్రికులము, ప్రయాణికులం అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలా. కాబట్టి మనకు చివరికి ఏది ముఖ్యమంటే దేవుడు ముఖ్యము, దేవుని స్థానము మనకు స్థిరము అనేది మనం గమనించాలి. అందుకే ఒకవేళ సంసోను లాంటి జీవితం అనగా దేవుని కన్నా ఈ లోక ఆశలకు ఎక్కువగాను ప్రాధాన్యత ఇస్తూ ఉంటే, సంసోను గమనించాడు ఈ లోక వ్యసనాల కన్నా దేవుడే ముఖ్యమని గమనించి తాను పశ్చాత్తాపడి దేవుని వైపు తిరిగాడు. అదేవిధంగా మనము కూడా ఈ దినము ఈ లోక ఆశలకు, ఈ లోక ఆచారాలకు, ఈ లోక పద్ధతులకు మనము మొగ్గు చూపుతూ ఉంటే, ఈ వాక్యం వింటున్న మనము సంసోను జీవితం ద్వారా మనం దేవుని వెక్కి మన హృదయాన్ని సమర్పించుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇక్కడ మనం గమనిస్తే దేవుని క్షమాపణ అడిగిండు సంసోను, దేవుని క్షమాపణ అడిగిండు. రెండవదిగా ప్రార్థన చేసిండు, విజ్ఞాపన చేసిండు. అందుకే దేవుడు సంసోను కోల్పోయిన ఆ బలాన్ని, ఆ శక్తిని తిరిగి ఇచ్చాడు దేవుడు. తిరిగి ఆ బలాన్ని పొందుకున్న సంసోను దేవుని ప్రజల కొరకు, దేవుని కొరకు ఆ బలాన్ని వాడుకున్నట్లుగా మనం గమనించగలం. ఇక్కడ మనం గమనిస్తే శ్రమలో కూడా ఆశీర్వాదం ఉంటుంది, అది మనం గమనించాలి. ఒకవేళ మనం శ్రమ పడుతున్నామా, కష్టపడుతున్నామా, దుఃఖపడుతున్నామా, మన శ్రమలో కూడా ఆశీర్వాదాలు ఉంటాయి అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఉదాహరణగా కుమ్మరిని మనం గమనిస్తే కుమ్మరి కుండ చేస్తాడు. కానీ ఆ కుండ చేసే ముందు ఆ యొక్క మట్టిని బాగా తుక్కుతాడు కాళ్ళతో.
కాళ్ళతో తొక్కి తొక్కి మరి అదేవిధంగా చేతితో బలంగా మిక్స్ చేస్తాడు దాన్ని. అనగా ఆ మట్టిని స్మూత్గా చేస్తాడు. స్మూత్గా చేసి మరి ఆ మట్టితో ఆ కుండను త్రిప్పుతూ త్రిప్పుతూ కుండ చేస్తున్నప్పుడు దాన్ని త్రిప్పుతూ త్రిప్పుతూ అట్లు ఇట్లు సరిగా ఉంచుతాడు. అనగా చేతులతో తిప్పి 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 కొన్నిసార్లు మట్టిని నొక్కి నొక్కి సరి చేస్తాడు. అనగా మనం గమనిస్తగిన అప్పుడు అది ఒక అందమైన కుండగా అది మారుతుంది. అనగా దేవుడు కూడా మన జీవితాలలో శ్రమల ద్వారా మలుస్తాడు మన అనేది జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితాన్ని ఒక సరైన మార్గంలో నడిపించడానికి ఆ శ్రమల ద్వారా దేవుడు మనల్ని కూడా మలుస్తాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇర్మియా గ్రంథం మనం గమనిస్తగిన 18వ అధ్యాయము 4వ వచనం మనం గమనిస్తగిన, కుమ్మరి జిగట మట్టితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్లుగా దాన్ని మరి ఒక కుండ చేసెను. అనగా వ్యర్థం చేయడు దేవుడు. దాన్ని తిరిగి ఒకవేళ చెడిపోయింది కనుక ఆ మన్ను దాన్ని మళ్ళా తిరిగి మళ్ళా కుండగా చేస్తాడు. ఒకవేళ మన్ను చేస్తూ ఉన్నప్పుడు మరలా చెడిపోయింది అనుకోండి, దాన్ని మళ్ళా తిరిగి మళ్ళా కుండగా తయారు చేస్తాడు. అందుకే ఇక్కడ మనం గమనిస్తగిన ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనం మనం గమనిస్తగిన, ఇజ్రాయేల్ వారలారా, ఈ కుమ్మరి మట్టికి చేసినగా నేను మీకు చేయలేనా? ఈ కుమ్మరి ఆ మట్టిని తీసి మరలా తీసి ఏ విధంగా దాన్ని సరి చేసేంత తను శ్రమిస్తాడో, బాగా చేసిన తర్వాత ఆనందిస్తాడు ఒక కుండ తయారైన తర్వాత, అలాగని నేను కూడా మరి మీకు చేయలేనా? ఇదే యెహోవా మరి వాక్కు. జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇజ్రాయేల్ వారలారా మీరు నా చేతిలో ఉన్నారు అంటారు. ఇజ్రాయేల్ వారు అనగా దేవుని బిడ్డలు, దేవుని బిడ్డలా అనగా మనము కూడా దేవుని చేతిలో ఉన్నాము అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా రెండవదిగా మనం గమనిస్తగిన యోబు గ్రంథం గమనిస్తగిన యోబు ఆ గ్రంథకర్తను గురించి మనం చూస్తగిన యోబు జీవితం కూడా పెద్ద శ్రమలు వచ్చాయి, చాలా శ్రమలు వచ్చాయి. తన ఆస్తి మొత్తం పోయింది, తన పిల్లలు మరణించారు, వ్యాధి వచ్చింది, తాను నమ్ముకున్న స్నేహితులు కూడా ఇక యోబు దగ్గర ఏమీ లేదు కదా అని చెప్పి విడిచి వెళ్ళిపోయారు. అనేక మంది విమర్శించడం మొదలుపెట్టారు. అనారోగ్యం వచ్చింది. అనగా అంత శ్రమలో కూడా యోబు భక్తుని యొక్క ఆత్మవిశ్వాసం మనం గమనించాలి. అనగా అంత శ్రమలో పిల్లలను పోగొట్టుకున్నాడు, ఆస్తి పోగొట్టుకున్నాడు, అనారోగ్యం వచ్చింది, భార్య ద్వేషిస్తుంది. అలాంటి స్థితిలో కూడా తన ఆత్మను విశ్వాసమును పోగొట్టుకోలేదు. అతని ఆత్మవిశ్వాసం ఏంటంటే, ఒకటోది యోబు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనం మనం గమనిస్తగిన ఏమంటాడంటే, నేను నా తల్లి గర్భం నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. అనగా మనం గమనిస్తగిన యోబు జీవితంలో మనం ఏమి గమనించాలంటే అతని విశ్వాసాన్ని గమనించాలి. అనగా దేవుని ఎడల గుడ్డి విశ్వాసం. నాకు దేవుడు ఇచ్చినాడు, దేవుడు తీసుకుంటాడు, దేవునికి స్తోత్రం. ఈ విశ్వాసాన్ని దేవుడు చూశాడు. చూసి యోబును ఆశీర్వదించినట్లుగా మనం గమనించగలం. అనగా రెండోదిగా మనం గమనిస్తగిన యోబు జీవితంలో ప్రార్థన జీవితాన్ని గమనించాలి మనం. ప్రార్థన, ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభు గెత్సేమనే తోటలో చేసిన ప్రార్థనను గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అదే విధముగా యోబు యొక్క ప్రార్థన ఏమిటంటే, ఇక్కడ మనం గమనిస్తగిన యోబుకు మరి ఎందుకు దేవుడు తిరిగి క్షేమస్థితిని ఇచ్చాడు, యోబును అంతగా ఎందుకు దీవించాడు దేవుడు అని మనం గమనిస్తగిన యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనం గమనిస్తే, యెహోవా అతని క్షేమస్థితిని మరలా తిరిగి దయచేసెను, మరియు యోబునకు పూర్వం కలిగిన దానికంటే 2 అధికంగా యెహోవా అతనికి దయచేసెను. కారణం ఏంటంటే, ఈ యోబు 42వ అధ్యాయం 10వ వచనం చూస్తగిన యోబు తానే బాగలేడు, తానే అనారోగ్యంగా ఉన్నాడు, తానే తన ఆస్తిని పోగొట్టుకున్నాడు, పిల్లలను పోగొట్టుకున్నాడు. కానీ యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినట్లుగా మనం గమనించగలం. అనగా ఇతరుల కొరకు ప్రార్థన,
ఇలాంటి దినాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియుని దేవుని బిడ్డలారా, యోబు లాంటి ప్రార్థన జీవితం మనకు ఉండాలి. తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసినందుకు దేవుడు అతని విశ్వాసాన్ని మెచ్చి అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసినట్లుగా మనం గమనించగలం. అనగా యోబు విశ్వాసాన్ని దేవుడు చూచి 2 ఆస్తిని ఇచ్చాడు, కుటుంబాన్ని తిరిగి ఇచ్చాడు, దీర్ఘాయువుని ఇచ్చాడు. మన జీవితంలో కూడా మనం కూడా ఈ లెంట్ ప్రార్థనలో ఇతరుల కొరకు మనం ప్రార్థన, వారి క్షేమం కొరకు మనం ప్రార్థన హార్ట్ఫుల్గా మనం చేస్తగిన దేవుడు మనకు కూడా దీర్ఘాయునిస్తాడు. మరి తిరిగి మనం ఒక స్థితికి దేవుడు తీసుకొని వస్తాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోబు జీవితం గొప్ప ఆదర్శం. ప్రియమైన దేవుని బిడ్డ, యోబు శ్రమ వచ్చినప్పుడు దేవుని విడిచిపెట్టలేదు జ్ఞాపకం చేసుకోవాలా. తనకు శ్రమ వచ్చింది, బాధ వచ్చింది, దుఃఖం వచ్చింది, కష్టం వచ్చింది, కానీ దేవుణ్ణి మాత్రము యోబు విడిచిపెట్టలేదు. ప్రియమైన దేవుని బిడ్డ, రెండవదిగా విశ్వాసంతో నిలబడ్డాడు యోబు. మూడవదిగా మనం గమనిస్తున్న ప్రియమైన దేవుని బిడ్డరా 2 ఆశీర్వాదం పొందాడు. కారణం ఏంటంటే శ్రమ వచ్చినను, బాధ వచ్చినను విసుగు చెందకుండా ప్రార్థనా జీవితం కలిగాడు, దేవుని మీద విశ్వాసం కలిగి ఉన్నాడు. మన జీవితంలో కూడా మనము శ్రమలు వచ్చినను, మన జీవితం వచ్చిన దేవుడు వాటిని ఆశీర్వాదంగా మారుస్తాడు అనేది మనం గమనించాలి. ఈ లెంట్ కాలంలో మనం ఒక నిర్ణయానికి వద్దాం. ఎక్కువ ప్రార్థనలు గడుపుతాను దేవా అని ఒక కమిట్మెంట్ మనం తీసుకుందాం. ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, రెండవదిగా ఈ లెంట్ కాలంలో, ఈ 2026 సంవత్సరం లెంట్ కాలంలో మరి పరిశుద్ధంగా జీవిస్తా దేవా. సంసోను పాత జీవితంలా కాకుండా నేను కూడా సంసోనులాగా మరి ఈ లోకాన్ని ప్రేమించకుండా నిన్ను ప్రేమించి నిన్ను ప్రభా వేడుకుంటూ నీలో గడిపే భాగ్యము కలిగి జీవిస్తాను దేవా, పరిశుద్ధ జీవితము జీవిస్తానని చెప్పి మనము వేడుకోవాలి. మూడవదిగా ప్రభువా నేను నీ చిత్తానికి లోబడతాను అని మనం తీర్మానం చేసుకోవాలి. ఈ విధంగా చేస్తే దేవుడు మన జీవితాన్ని బహుగా ఆశీర్వదిస్తాడు. ఈరోజు మనము ఈ లూకా సువార్త, పరిశుద్ధుడైన లూకా సువార్త 22వ అధ్యాయము ద్వారా గొప్ప ఆత్మీయ సత్యం నేర్చుకున్నాం. ప్రభు మన జీవితంలో మరి చేసే అనేక కార్యములు మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఈ సమాజంలో కూడా దేవుడు అనేక కార్యములు మన జీవితంలో చేస్తున్నాడు. అదేవిధంగా ప్రభు తన జీవితంలో గొప్ప శ్రమను అనుభవించాడు. రెండవదిగా యేసుక్రీస్తు ప్రభు శిలువనెత్తుకున్నాడు. మూడవదిగా ఆయన శ్రమ పడ్డాడు, కానీ ఆయన శ్రమ వ్యర్థము కాలేదు అని మనం గమనించాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు శ్రమ పడిన శ్రమ ద్వారా ఈ లోకానికి రక్షణ వచ్చింది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోబు శ్రమను అనుభవించాడు. శ్రమ తర్వాత యోబు ఆశ్రయించబడ్డాడు. సంసోను పాపములో పడ్డాడు, శ్రమ అనుభవించాడు, తన తప్పు తెలుసుకున్నాడు, దేవుని యొక్క ఆశీర్వాదాలు తిరిగి పొందుకున్నాడు, బలమును తిరిగి పొందుకున్నాడు. ఆ బలాన్ని, ఆ ఆశీర్వాదాన్ని తిరిగి దేవుని కొరకే ఉపయోగించినట్లుగా మనం గమనించగలం. ఈ దినం వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, మన శ్రమ మనకు శాపంగా మారదు. మనకు కలిగే శ్రమ మనం దీవించబడ్డానికి ఒక మార్గము అనేది మనం గమనించాలి. అందుకే బైబిల్, పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి, శోధనలో పడకుండా ప్రార్థన చేయండి. యేసుక్రీస్తు ప్రభు శిష్యులతో అదే మాట్లాడు, మీరు శోధనలో పడకుండా ప్రార్థన చేయుడి. ఈ లెంట్ కాలంలో మనము 3 నిర్ణయాలు తీసుకుందాం. ఒకటోదిగా నేను ప్రార్థనలో ఉంటాను దేవా. రెండవదిగా ఉపవాసంలో వినయముగా నేను ఉపవాసం ఉంటూ జీవిస్తాను దేవా. మూడవదిగా పరిశుద్ధ జీవితము నేను జీవిస్తాను దేవా అంటూ మనం ప్రార్థన చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభు గెస్తమైన తోట ప్రార్థన
యావత్ మానవాళికి, సమస్త మానవాళికి రక్షణ కలిగించింది ఆ ప్రార్థన. నీ ప్రార్థన ద్వారా నీకు, నీ కుటుంబానికి, మన సమాజానికి మేలు కలగాలి. ఈ విధంగా మనం మన జీవితాన్ని మరి దేవునికి సమర్పిస్తూ ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదిస్తాడు. ఈ వాక్యం ఉంటున్న ప్రియ దేవుని బిడ్డలరా, ఈ వాక్యం ఎవరికో కాదు, మనకే అని మనము మన మనసులో అనుకొని ఈ లెంటులో మనము ప్రార్థన చేస్తూ వాక్యానుసారంగా జీవిస్తే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, మన అందరినీ కూడా ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. అలాంటి కృప దేవుడు ఈ వాక్యం వింటున్న మీకు దయచేయునుగాక. ప్రార్థించదు. పరిశుద్ధుడమైన దేవా, మీ శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినమున తండ్రి ప్రభువా రక్షకరైనా మీరు మా కొరకు గెస్సమైన తోటలో ప్రార్థన చేసిన విధానాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి ప్రభువా. హన్న తన జీవితంలో కష్టం వచ్చినప్పుడు చేసిన ప్రార్థనను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. ఏలియా ప్రార్థనను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. యోబు తన స్నేహితుల కొరకు చేసిన ప్రార్థన మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. మా జీవితాలలో కూడా తండ్రి ప్రభువా, మాకు నేను ఆత్మీయ మేలు కలగడానికి ఈ 40 దినాలు లెంటి దినాలుగా, ఉపవాస దినాలుగా మాకు ఉచితంగా మీరు ఇచ్చారు తండ్రి. ఈ దినాలను మేము వ్యర్థం చేసుకోకుండా వాక్యములోను, ప్రార్థనలోను నీతో గడిపే భాగ్యము మాకందరికీ దయచేయగల దేవుడు అని, ఈ వాక్యం ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించి వర్ధిల్లజేయగల దేవుడు అని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యం వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలరా, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకు పరిచయం చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరాలు ఉంటే మరి మాకు తెలియపరచండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక.